updated with Aadhan Evening News. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ ఈవినింగ్ న్యూస్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ముందుగా హెడ్లైన్స్. మహాకుంభమేళాలో భూటాన్ రాజు ఘన స్వాగతం పలికిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. హైదరాబాద్ చేరుకున్న తెలుగమ్మాయి త్రిష స్వాగతం పలికిన హెచ్సీఏ. అక్రమ వలసదారులతో అమెరికా నుండి భారత్ కు బయలుదేరిన విమానం మరి కాసేపట్లో ల్యాండింగ్. మస్తాన్ సాయి వ్యవహారంలో కొత్త కోణం, అభ్యంతరకర వీడియోలతో మహిళలను బ్లాక్మెయిల్ చేసినట్లు గుర్తింపు. ఇక వివరాల్లోకి వెళితే, అమ్మాయిలని టార్గెట్ చేస్తూ పెళ్లి పేరుతో మోసం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న మస్తాన్ సాయి వ్యవహారం మరింత సంచలనంగా మారింది. దాదాపు 300 మంది అమ్మాయిల పర్సనల్ వీడియోలను రహస్యంగా రికార్డు చేసి వారిని బెదిరిస్తున్న స్కామ్ ఇప్పుడు బయటపడింది. ఈ వ్యక్తికి సంబంధించి లావణ్య పోలీసులకు కీలకమైన హార్డ్ డిస్క్ ని అప్పగించడంతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. హార్డ్ డిస్క్ లో కౌంట్లెస్ గా రికార్డు చేసిన వీడియోలు ఉండటంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో మస్తాన్ సాయితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ పై బిఎన్ఎస్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77 and 78 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో ఈ వ్యక్తి విషయంలో ఎఫెక్ట్ అయిన అమ్మాయిలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఆత్మహత్యకు పాల్పడతానంటూ వారిని మానసికంగా టార్చర్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కొత్త కోణాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. మస్తాన్ సాయి అరెస్ట్ అవ్వటంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి తెలియకుండా వీడియోలు రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోలను ఉపయోగించి మళ్లీ బ్లాక్మెయిల్ చేసి వారిని మానసికంగా టార్చర్ చేయటమే కాకుండా క్షోభ పెట్టేవాడు. ఇలా ఒక్కొక్కటిగా అతని వ్యవహారాలు బయటపడుతుండటంతో ఇంకా అనేక మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. హనుమకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధబేరీ సభలో తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండలో ఆదివారం జరిగిన బీసీ రాజకీయ యుద్ధబేరీ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి సీఎం కావటం ఖాయమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అన్నారు. రెడ్డి వెలమ సామాజిక వర్గం వారు తెలంగాణ వాళ్లే కాదన్నారు. తెలంగాణకు బీసీలే ఓనర్లని, బీసీలు ఆర్థికంగా వెనకబడ్డారన్నది నిజం కాదన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో స్వయంగా తాము డబ్బులు పెట్టి నవీన్ ను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని, కానీ కావాలనే ఓ వర్గాన్ని నవీన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నను వదిలే ప్రసక్తే లేదన్నారు ఆయన. నవీన్ పై తప్పకుండా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా ఆ వివరాలను బీజేపీ దత్తపుత్రుడు మాజీ సీఎం వైఎస్ జగన్ దాచిపెట్టారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. విజయవాడలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె 5.5 కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాల జనాభా వివరాలు సేకరించి వారికి రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో తగిన వాటా కల్పించాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల అన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు న్యాయంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆమె. కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలని లోక్సభలో రాహుల్ గాంధీ కోరుతుంటే బీజేపీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని షర్మిల విమర్శించారు. బీజేపీ ఉచ్చులో పడద్దు అని సీఎం చంద్రబాబుకు సూచించారు ఆమె. ఏపీలో కూడా కులగణన సర్వే తిరిగి ప్రారంభించాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే రాష్ట్ర ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు ఆమె. పలమనేరు కుప్పం తమిళనాడు జాతీయ రహదారి విస్తరణకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు చేపట్టింది. ఈ రహదారి విస్తరణ పూర్తయిన తర్వాత చిత్తూరు జిల్లా అలాగే తమిళనాడు మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఇక ఈ ప్రాజెక్టులో ముఖ్యాంశాలు గనక గమనించినట్లయితే పలమనేరు కుప్పం తమిళనాడు సరిహద్దు మార్గం అనేది సులభం కాబోతుంది. ఈ దూరం అనేది సుమారుగా 85 కిలోమీటర్ల దూరం ఉండబోతుంది.
ఇక ఈ వే గనక గమనించినట్లయితే ఇది కంప్లీట్గా 4 లైన్ వే, 4 రహదారి లైన్లు ఉంటాయి. అండ్ ఈ ప్రాజెక్టుకి 1500 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కుప్పం గ్రానైట్ పరిశ్రమకు ఇది మంచి ప్రోత్సాహంగా ఉండబోతుంది. అండ్ చిత్తూరు వ్యవసాయ ఉత్పత్తులకు తమిళనాడు మార్కెట్లకు సులభమైన రవాణా మార్గంగా ఉండబోతుంది. ఇక ముఖ్య నగరాలైనటువంటి చెన్నై, బెంగళూరు కూటమి రవాణాకు వేగం సులభతరం అవ్వబోతుంది. ముఖ్యంగా ప్రజలకి చాలా లాభాలైతే ఉన్నాయి. ఇందులో గమనించినట్లయితే ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. అండ్ నిర్వహణ మెరుగుదలతో రహదారులు మరింత భద్రతతో ఉంటాయి. అండ్ ప్రాంతీయ ఆర్థిక ప్రగతి కూడా ఉండబోతుంది. అండ్ తూర్పు ప్రాంతాలలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. రాజమండ్రి దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో అటవీ ప్రాంతంలో పొగ భారీగా వ్యాపించింది. చక్రద్వార బంధం గ్రామ సమీపంలో మంటలు వ్యాపించాయి. దాంతో గ్రామస్తులతో పాటు రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ రిజర్వ్ ఫారెస్ట్ అంతా జమాయిల్ తోటలతో నిండి ఉంటుందని స్థానికులు వెల్లడించారు. ఇక్కడ వందలాది ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలైతే తెలియరాలేదు. ఈ అగ్ని ప్రమాదానికి వెనుక ఏదైనా కారణం ఉందా, ఇదెవరైనా కావాలని చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదీ కాక ఇటీవల ఎండలు గట్టిగా కాస్తున్నాయి. రాత్రిపూట ఎంత చలిగా ఉంటుందో ఉదయం మధ్యాహ్నం వేళ అంతే ఎండతో వేడిగా ఉంటుంది. ఆ కారణంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. భారత్ భూటాన్ మధ్య ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ భూటాన్ రాజు మహా కుంభమేళాకు రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి గంగా హారతిలో పాల్గొన్నారాయన. దీనికి ముందు సోమవారం రోజున భూటాన్ రాజు ప్రయాగ్రాజ్ చేరుకున్నప్పుడు ఆయనకు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనల్లో కళాకారులు భూటాన్ రాజుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూటాన్ రాజు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతపై తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. మహాకుంభమేళా వంటి మహోత్తర ఉత్సవంలో పాల్గొనటం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఆయన. అంగన్వాడీలో మెనూపై ఓ చిన్నారి కోరిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్పులకు నాంది కాబోతుంది. ఆ చిన్నారి మాటలకు మంత్రి స్పందించి తగు చర్యలు ఆదేశించటానికి కారణమైంది. ఉప్మాకి బదులుగా బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని అమాయకంగా అడుగుతున్న ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి ఏకంగా ప్రభుత్వ పెద్దలనే ఆలోచనలో పడేసింది. దీంతో కేరళలోని చిన్నారుల సంరక్షణ కేంద్రాల మెనూలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కేరళ ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. వైరల్ అవుతున్న వీడియోలో త్రాజుల్ ఎస్ శంకర్ బాబు నాకు అంగన్వాడీలో ఉప్మాకి బదులుగా బిర్యానీ, పోరీచా కోజీ అంటే చికెన్ ఫ్రై కావాలి అని అడిగాడు. బుజ్జి మాటలకు మురిసిపోయిన తల్లి దానిని వీడియో తీశారు. ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది మంత్రి వీణా జార్జ్ దృష్టిలో పడింది. దీంతో ఆమె తన ఫేస్బుక్ పేజీలో ఆ వీడియోను షేర్ చేశారు. ఆ చిన్నారి అమాయకంగా చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాదు మెనూను సమీక్షిస్తానని తెలిపారు ఆమె. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం వివిధ దేశాలకు చెందిన వారిని స్వదేశానికి పంపే చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే భారత్కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన ఓ విమానం ఇప్పటికే అమెరికా నుంచి బయలుదేరి మరికొన్ని గంటల్లో భారత్కు చేరుకునుంది. అయితే ఇందులో ఎంతమంది ఉన్నారన్నది మాత్రం తెలియదు. అమెరికా చరిత్రలోనే అక్రమ వలసదారులపై జరుగుతున్న అతిపెద్ద ఆపరేషన్ ఇది. దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి వారిని వారి దేశాలకు పంపించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో భారత్కు చెందిన వలసదారులను C-17 విమానం ద్వారా పంపిస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత ముందుగా 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి స్వదేశానికి పంపించారు. అలాగే ఎల్పాజో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియా ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 5,000 మంది వలసదారులను వారి వారి దేశాలకు పంపేందుకు ప్లాన్ రెడీ చేశారు.
ఈ ప్రాసెస్ లో ఒక్కో వ్యక్తిని వెనక్కి పంపేందుకు అమెరికా సుమారు $4,675 ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 7.25 లక్షల మంది భారతీయులు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండానే ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో 18,000 మందిని భారత్ కు పంపేందుకు ఇప్పటికే లిస్ట్ రెడీ చేసింది. ఈ నేపథ్యంలో అక్రమ వలసల విషయంలో భారత్ కూడా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. వీసా గడువు ముగిసినా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఏ దేశంలో ఉన్నా భారతీయులను వెంటనే స్వదేశానికి తిరిగి తీసుకువస్తామని స్పష్టం చేసింది. అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్, మెక్సికో, ఎల్ సాల్వెడోరో తర్వాత అమెరికాలో ఎక్కువగా అక్రమంగా నివసిస్తుంది భారతీయులే. బ్రెజిల్లో జరిగిన పశు సంవర్ధక ప్రదర్శనలో నెల్లూరు జాతి ఆవు ఏకంగా 40 కోట్లకు అమ్ముడిపోయి కొత్త రికార్డుని సృష్టించింది. బ్రెజిల్లోని మినాస్ గెరాయిస్ లో నిర్వహించిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా 19 అనే ఆవును వేలం వేయగా ఓ వ్యక్తి దానిని ఈ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. దీని బరువు ఏకంగా 1101 కిలోలు. ఇదే జాతికి చెందిన ఆవులతో పోలిస్తే ఇది రెట్టింపు బరువు. ఈ అరుదైన నెల్లూరు ఆవు గిన్నిస్ బుక్ లో కూడా చోటు దక్కించుకుంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ రాజవంశ కాలంలో నెల్లూరు ఆవులను బ్రెజిల్ కి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఈ జాతి ఆవులు బ్రెజిల్లో విస్తరించి అక్కడి పశుసంవర్ధక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఇతర జాతుల కంటే నెల్లూరు ఆవులపై బ్రెజిల్లో అపారమైన డిమాండ్ ఉంది. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష హైదరాబాద్ కు చేరుకుంది. టోర్నమెంట్ ఆశాంతం తన ఆల్రౌండర్ ప్రతిభతో మెరిసిన త్రిష భారత జట్టుకు రెండోసారి వరల్డ్ కప్ అందించటంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గాను గెలుపొందింది. ఈ రోజు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా త్రిషను ఆదర్శంగా తీసుకొని మరింత మంది క్రికెటర్లు ముందుకు రావాలని ఆయన అన్నారు. ఆమెతో పాటు ధృతి కేసరి కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక వరల్డ్ కప్ లో త్రిష రికార్డుల విషయానికి వస్తే 309 పరుగులతో టోర్నీలో అత్యధిక స్కోరర్ అవటంతో పాటు 7 వికెట్లు తీసి బౌలింగ్ లోనూ అదరగొట్టింది. ఇక టోర్నీలో నమోదైన యూనిక్ సెంచరీ కూడా త్రిషదే. భద్రాచలంకు చెందిన త్రిష కేవలం 2 ఏళ్ల వయసుకే బ్యాట్ పట్టింది. 9 ఏళ్లకే హైదరాబాద్ అండర్-16 జట్టులో చోటు సంపాదించింది. ఆ తర్వాత అండర్-23 జట్టులోనూ మెరిసింది. కేవలం 19 ఏళ్లకే స్టార్ క్రికెటర్ గా ఎదిగిన త్రిష భవిష్యత్తులో భారత జట్టుకి కెప్టెన్ గా మారాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్ పై జరిగిన 5 మ్యాచ్ల T20 సిరీస్ లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడు. జట్టు 4-1 సిరీస్ తో విజయానికి కీలక ఆటగాడిగా నిలిచిన అభిషేక్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 5వ T20లో 54 బంతుల్లోనే 135 పరుగులు చేయటం విశేషం. అతని ఇన్నింగ్స్ లో 13 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది T20 అంతర్జాతీయ మ్యాచ్ లో భారతీయ బ్యాటర్ సాధించిన అత్యధిక సిక్సర్ల రికార్డ్. మొత్తం 5 మ్యాచ్లలో అభిషేక్ 279 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 2021లో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో చేసిన 231 పరుగుల రికార్డుని అభిషేక్ బద్దలు కొట్టాడు. ఓవరాల్ గా ఒక T20 సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో తిలక్ వర్మ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై 4 ఇన్నింగ్స్లలో 280 పరుగులు చేసి అతను 2 సెంచరీలు సాధించడం విశేషం. అభిషేక్ ఈ సిరీస్ లో ప్రదర్శనతో భారత క్రికెట్ లో ఫ్యూచర్ స్టార్ గా ఎదిగాడు. వరుసగా ఇలాంటి ప్రదర్శనలు కొనసాగిస్తే వచ్చే టోర్నీలో భారత జట్టు తరపున అతనికి స్థానం కన్ఫర్మ్. That's all for now. Stay tuned to Adhan.